జూన్ 2026లో నిర్వహించిన ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ అంటే ఎఫ్ఎంజీఈ ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విడుదల చేసింది. ఈ పరీక్షకు మొత్తం 37,448 మంది హాజరయ్యారు. అయితే వారిలో కేవలం 5,086 మంది మాత్రమే అర్హత సాధించారు. పాస్ శాతం కేవలం 13.58%. అంటే 86% మందికి పైగా ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయారు. ఇది గత సెషన్తో పోలిస్తే గనక మరింత తక్కువ విజయవంతంగా నమోదవడంతో విద్యారంగంలో చర్చ మొదలైంది. ఎఫ్ఎంజీసీ అంటే భారత్ వెలుపల ఎంబీబీఎస్ పూర్తి చేసినటువంటి భారతీయులు లేదా ఓసీఐ విద్యార్థులు భారత్లో వైద్య వృత్తిని కొనసాగించాలంటే తప్పనిసరిగా ఎఫ్ఎంజీఈలో ఉత్తీర్ణులు కావాలి. ఈ పరీక్షలో కనీసం 300 మార్కుల్లో 150 మార్కులు సాధిస్తేనే అర్హత లభిస్తుంది. ఇక ఈ పరీక్ష తర్వాతే రాష్ట్ర మెడికల్ కౌన్సిల్లో నమోదు చేసుకుని వైద్యుడిగా పనిచేసే అవకాశం ఉంటుంది. అంటే విదేశీ ఎంబీబీఎస్ డిగ్రీకి భారత్లో వైద్య అనుమతి పొందాలంటే ఎఫ్ఎంజీఈ కీలక దశ. అయితే ఇంత తక్కువ మంది ఎందుకు పాస్ అవుతున్నారు? విద్యా నిపుణులు చెప్పే కారణాల్లో కొన్ని విదేశీ యూనివర్సిటీల్లో బోధనా నాణ్యతలో తేడాలు, సిలబస్లో వ్యత్యాసాలు, భాష సమస్యలు, క్లినికల్ శిక్షణలో తేడాలు మరియు విద్యార్థుల పరీక్ష సిద్ధాంతం కూడా ఉన్నాయి. అయితే ఈ ఫలితాలను చూసి విదేశాల్లో చదివిన ప్రతి ఎంబీబీఎస్ విద్యార్థి నాణ్యత లేని వాడని చెప్పడం సరైంది కాదంటూ నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థి చదివినటువంటి యూనివర్సిటీ, వ్యక్తిగత శ్రమ మరియు క్లినికల్ అనుభవం వంటి అంశాలు కూడా ఫలితాలపై ప్రభావం చూపుతాయంటూ చెబుతున్నారు. ప్రస్తుతం భారత్లో ప్రభుత్వం మెడికల్ సీట్లు పరిమితంగా ఉండడంతో ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు రష్యా, జార్జియా, కజకిస్తాన్, ఫిలిప్పీన్స్, చైనా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలకు ఎంబీబీఎస్ చదవడానికి వెళ్తున్నారు. అయితే విదేశాల్లో అడ్మిషన్ తీసుకునే ముందు ఆ కాలేజీ గుర్తింపు ఉందా? ఎఫ్ఎంజీఈ లేదా భవిష్యత్తులో అమల్లోకి వచ్చే పరీక్షల్లో ఆ కాలేజీ విద్యార్థుల విజయ శాతం ఎంత? క్లినికల్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అనే విషయాలను తప్పనిసరిగా పరిశీలించాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ ఎఫ్ఎంజీఈ ఫలితాలు విదేశీ ఎంబీబీఎస్ వ్యవస్థలకు హెచ్చరికనా లేక విద్యార్థులు సరైన కాలేజీ ఎంపిక చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయా?